బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 1 లెసన్ 4. బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? బైబిల్లో ఏమైనా తప్పులు ఉంటాయా, ఉన్నాయా? ఈ పాఠాన్ని ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, ఈ ప్రశ్నకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, బైబిల్లో తప్పులు ఉండవు, ఉండబోవు. మరి చాలామంది ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారండి, ప్రశ్నిస్తున్నారండి, అవహేళన చేస్తున్నారండి. అంటే వారి యొక్క అవగాహన లోపం, అర్థం చేసుకోలేకపోవడం, లేఖనాలను అపార్థం చేసుకోవడం. దేవుని వాక్యమును అర్థం చేసుకునే వారి కంటే అపార్థం చేసుకునేవారు ఎక్కువ. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నతమైనది. ఉన్నతమైనటువంటి దేవుని వాక్యమును అర్థం చేసుకోవాలంటే ఉన్నతమైనటువంటి ఆలోచన ఉండాలి, ఉన్నతమైనటువంటి భావం ఉండాలి. కనుక ముక్కుసూటిగా చెప్పాలంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలంటే, పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి తప్పులు లేవు, ఉండబోవు. ఇప్పటికి నాకు దొరకలేదు కానీ భవిష్యత్తులో నాకు దొరుకుతాయేమో అనుకోవటానికి వీలు లేదు. లేవు, ఉండబోవు. ఈ విషయాన్ని ఇప్పటికే నేను నిరూపించాను, నిరూపిస్తూనే ఉన్నాను అనేక సందర్భాలలో. లోకములో పరిశుద్ధ గ్రంథము నుండి ప్రశ్నలు అడుగుతున్న వారికి సహేతుకముగా జ్ఞానమును నేర్పిస్తూ వారి యొక్క సందేహాలను తీర్చుచున్నాను. క్రైస్ట్ చర్చ్ ఆసియా వారి యొక్క మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యము ప్రకటింపబడుచున్నది. ఈ కార్యక్రమాలలో ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఉత్తరము అనేటువంటి కార్యక్రమం ద్వారా కొన్ని వందల ప్రశ్నలకు ఇప్పటికే సమాధానం చెప్పడం జరిగింది. ఇంకను సమాధానాలను చెబుతూనే ఉన్నాను. అనేక ప్రశ్నలను పూర్తి చేస్తాను. ఇంకా క్రొత్తగా ప్రశ్నలు అడుగుతుంటే వారికి కూడా సమాధానాలను చెబుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఎక్కడా కూడా స్ట్రక్ అయిపోలేదు, ఆగిపోలేదు. ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియదు అని చేతులు ఎత్తలేదు. ఎందుకంటే దైవ గ్రంథంలో దోషములు లేవు, తప్పులు లేవు, లోపములు లేవు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు తెలియజేశాడు. పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు ఈ సంగతిని చెప్పాడు. నా మాటలలో ఎక్కడా కూడా దోషం ఉండదు, లోపం ఉండదు అని ధైర్యంగా చెప్పుకున్నటువంటి కన్నతండ్రి వ్రాయించిన మాటలు ఇవి. చూద్దాం, ఆ మాటలను మొట్టమొదట పరిశీలిద్దాం. ఒకవేళ తప్పులు ఉంటాయి అనుకోండి, దేవుడే చెప్పును తప్పులు ఉన్నాయని. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. తప్పులున్నా ఎవరు అలా చెప్పుకోరండి అని మీరు అంటారా? దేవుడు అటువంటి వాడు కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. తప్పులు లేవు గనక తప్పులు లేవని చెప్పాడు ఆయన. చూడండి, సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. దేవుని మాటలన్నీ అన్నాడు ఆయన. ఈ మధ్య కొంతమంది జ్యోతిష్యులు భంగపడుతున్నారు. అంటే వారు చెప్పినవి నెరవేరకపోయేసరికి అందరూ వారిని తిడుతున్నారు, వీరేమో భంగపాటుకు గురవుతున్నారు. అప్పుడు వారు ఏమంటున్నారు తెలుసా? నేను చెప్పినవి జరిగినప్పుడు నన్నేమీ అందరూ కొనియాడటం లేదు, నేను చెప్పినవి జరగకపోతే అందరూ నన్ను తిడుతున్నారని వారు కోపగించుకుంటున్నారు. నీవు చెప్పిన వాటిలో, అంటే గెస్ చేసి చెప్పిన వాటిలో కొన్ని రైట్ అవుతాయి, కొన్ని తప్పు అవుతాయి. నువ్వు గెస్ చేస్తున్నావు. అవునా? దేవుడు గెస్ చేసి చెప్పలేదు ఎక్కడ. అందుకే ధైర్యంగా ఆయన అంటున్నాడు, దేవుని మాటలన్నీ 1, 2, 3 రైట్ అవుతాయి, 1, 2, 3 సరవుతాయి, నెరవేరుతాయి. తర్వాత మరో 3 నెరవేరవు, అవి తప్పు అయిపోతాయి. సరైనప్పుడు నాకు చప్పట్లు కొట్టండి, సరి కానప్పుడు నోరు మూసుకుని కూర్చోండి అనలేదు దేవుడు. దేవుని మాటలన్నీ,
ఆల్ థింగ్స్, ఆల్ వర్డ్స్, దే విల్ బీ ఫుల్ఫిల్డ్, దే ఆర్ ట్రూ. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, సిగ్గుపడని ఈడైన ఆయనను ఆశ్రయిస్తే ఆయన కేడము వారికి. ధైర్యంగానే నిలబడతారు. ఇప్పటికీ నేను ధైర్యంగా నిలబడ్డాను, ఎప్పటికీ నేను ధైర్యంగానే నిలబడతాను. దేవుని వాక్యములో తప్పులు లేవు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భానికి సంబంధించినటువంటి వాక్య భాగాలను మనం చూద్దాం. 12వ కీర్తన 6వ వాక్యాన్ని కూడా చూడండి. 12వ కీర్తన 6వ వాక్యం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఇక్కడ కూడా ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. యెహోవా మాటలు పవిత్రమైనవి. కొంతమందికి ఈ సందేహం వస్తుంది కనుక దేవుడు ఈ విషయాన్ని వ్రాయించవలసి వచ్చింది. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి ఎంత పవిత్రమైనవంటే, ఒక లోహాన్ని శుద్ధి చేస్తారు చూడండి, మట్టి తీసేస్తారు, అందులో ఉన్నటువంటి మలినాన్ని తీసేస్తారు, వేరే ఇతర లోహాలను తీసేస్తారు, శుద్ధమైనటువంటి లోహాన్ని బయటకు తీసుకుని రావడానికి ఆ లోహాన్ని వేడి చేస్తారు, కరిగిస్తారు, ద్రవంలో కరిగిపోతుంది అది. అప్పుడు మలినాన్ని వేరు చేస్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒక 7 సార్లు వెండిని అలా కరిగించి పవిత్రం చేస్తే ఆ వెండి ఎంత ప్యూర్గా ఉంటుందో, అంతకంటే ప్యూర్ దేవుని మాటలు, అంతకంటే దేవుని మాటలు ఉన్నతమైనవి. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. అవి అనగా దేవుని మాటలు మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. వెండి ఎంత పవిత్రంగా, అంత ప్యూరిటీతో ఉన్నటువంటి వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో అంతకంటే ఎక్కువగానే దేవుని మాటలు పవిత్రమైనవి అని చెప్పాలి. పవిత్రమైనవి. అలాగే దేవుడు ఎప్పుడూ కూడా అబద్ధం ఆడడం కానీ, అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు, అన్యాయం చేయటానికి కానీ అసలు అవకాశమే లేదు. అన్యాయం చేయడం అసంభవం. ఈ మాటలు ఇప్పుడు మనం చూద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వాక్యం. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. పరిశుద్ధ గ్రంథంలో ఏవో 2 వాక్య భాగాలను చూపించి వారికి అర్థం కాకపోయేసరికి ఇవి ఎలా సంభవిస్తాయి, ఇవి అసంభవం అని వారు అనుకుంటున్నారు. అసలు దేవుడు అన్యాయం చేయటం కానీ, ఆయన దుష్కార్యం చేయటం కానీ అసంభవము. ఆయన జరిగించిన ప్రతి కార్యము కూడా పవిత్రమైనది. లోక కళ్యాణము కొరకు దేవుడు జరిగించిన కార్యక్రమాలే పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. మనిషి బ్రతుకును వెలిగించే మాటలే దేవుని దగ్గర ఉన్నాయి. కనుక దేవుని మాటలు, దేవుని వాక్యం అనగానే ఆయన అన్యాయము లేనటువంటి న్యాయపూరితమైనటువంటి వాక్యాన్ని ఆయన తెలియజేశాడు. ఆయన ఎప్పుడు కూడా దుష్కార్యమును చేయలేదు. ఆయన దుష్కార్యము చేయటం అసంభవం, ఇంపాసిబుల్, అసంభవం. అలాగే దేవుని ఉపదేశములు నిర్దోషమైనవి అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. అవి దోషము లేనివి. ఆయన ఉపదేశాలు ఎలాంటివి? దోషము లేనివి. చూడండి, 19వ కీర్తన 8వ వాక్యాన్ని చూడండి. 19వ కీర్తన 8వ వాక్యం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. నిర్దోషమైనది, నిర్మలమైనది అంటే ఎటువంటి దోషం కూడా కనిపించదు. కొంచెము కూడా దోషము లేనటువంటి మాటలను ఆయన ప్రకటించడం. కనుక ఈ మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. హృదయమునకు కావలసినవి ఏమిటి? నిర్దోషమైన దేవుని మాటలు, దోషము లేనటువంటి దేవుని మాటలు. అలాగే యెహోవా ఏర్పరిచిన ధర్మం ఉంది చూసారా, అది నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. అంటే నీవు ఎలా బ్రతకాలో నీకు నేర్పించేది దేవుని యొక్క ధర్మము, నిర్మలమైన దేవుని ధర్మం. అలాగే 18వ కీర్తన 30వ వాక్యాన్ని కూడా చూడండి. 18వ కీర్తన 30వ వాక్యం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. మరలా అదే అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు చూడండి.
యెహోవా యథార్థవంతుడు. ఎక్కడుంది లోపం, ఎక్కడుంది దోషం? ఎన్నో పర్యాయములు అడిగారు, నేను వాటికి సమాధానం చెప్పాను. ఆ ఉత్తరం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎన్ని సందర్భాలలో వారు అపార్థం చేసుకున్నటువంటి సంగతులను నేను మరలా సరిచేసి వారికి సమాధానాలు చెప్పడం జరిగిందో మీరు చూడవచ్చు, తెలుసుకోవచ్చు. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణు జొచ్చిన వారికి అందరికీ ఆయన కేడము. ఆయనను నమ్ముకున్నాం, ఆయన సిగ్గుపడనీయడు. ఆయనను ఆధారం చేసుకున్నాం, ఆయన మాటలను మనం ఆశ్రయించాం. మనకు ఆయన మాటలే, ఆయన వాక్యమే కేడెము, రక్షణ. అలాగే 119వ కీర్తన 140వ వాక్యాన్ని కూడా చూడండి. 119వ కీర్తన 140వ వాక్యం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని మాట, దేవుని వాక్యం మిక్కిలి స్వచ్ఛమైనది. స్వచ్ఛమైన వాటిని గురించి మనం లోకంలో వేటిని గురించి మాట్లాడుకుంటాం? పాలు మిక్కిలి స్వచ్ఛమైనవిగా ఉన్నప్పుడు, కల్తీ లేని పాలు ఎక్కడైనా మనకు దొరికినప్పుడు. ఈ మధ్య అన్ని కల్తీతో కూడినటువంటి పాలే కదా. ఆ పొదుగులకు ఇంజెక్షన్ చేసేసి, కలపకూడని కెమికల్స్ కలిపేసి, వెన్న తీసేసి, అసలు చాలా దారుణంగా నిర్వీర్యం అయిపోయినటువంటి పాలుగా అమ్ముతున్నారు. చూడడానికి చెక్కని పాలుగా కనిపిస్తున్నా కానీ అందులో ఏమాత్రం సత్తువ లేనటువంటి పాలుగానే ఈరోజు మనకు పాల కేంద్రాలు అటువంటి పాలునే విక్రయిస్తూ కనిపిస్తున్నాయి. పాల ప్యాకెట్లు అయితే ఇంకా చెప్పవలసినటువంటి అవసరతే లేదు. కానీ ఎక్కడో ఒక చోట నిర్మలమైనటువంటి పాలు మెయింటైన్ చేస్తున్న వారు ఉంటారు. చక్కని దానా వేసి చక్కగా ఆవులను, గేదెలను వారు పెంచుతూ సేంద్రియ పద్ధతుల్లో వారు పాలను సేకరిస్తూ ఉంటారు. అటువంటి పాలు నిర్మలమైనవి. అంటే లోక సంబంధంగా ఒక పాల విషయంలో నిర్మలమైన పాలు అని మనం వాటిని గురించి ఎలా చెప్తాం? నిర్మలమైన నీరు, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన నూనె. ఎలా వాటిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటుంటాం? ఎప్పుడైనా అవి దొరికినప్పుడు, ఎప్పుడైనా వాటిని మనం చూసినప్పుడు స్వచ్ఛమైనది అని. అంతకంటే, వాటన్నింటికంటే స్వచ్ఛమైనది దేవుని మాట అండి, దేవుని వాక్యం అండి. చూడండి, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని మాట ఎప్పుడైతే స్వచ్ఛమైనదిగా మనకు అర్థమైందో అది మనకు ఎంతో ప్రియముగా ఉంటుంది. ఎందుకంటే మన బ్రతుకునే సరిచేస్తుంది కదా, మన బ్రతుకునే సరిచేస్తుంది. స్వచ్ఛమైన పాలు అనుకోండి మనకు కండనిస్తాయి, పుష్టినిస్తాయి, కాల్షియం ఇస్తాయి. స్వచ్ఛమైన నూనె అనుకోండి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. స్వచ్ఛమైన నీరు అనుకోండి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. శరీర సంబంధంగా కదా ఇవన్నీ. స్వచ్ఛమైన గాలి అనుకోండి మనకు ఆరోగ్యం ఇస్తుంది, ఊపిరితిత్తులకు మంచిది. మరి స్వచ్ఛమైన దేవుని వాక్యం అయితే అది మన హృదయానికి మంచిది, మన జీవితానికి మంచిది. మన బ్రతుకంతా కూడా చక్కగా దేవుని మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది. కనుక అది నీ ప్రియునికి, నీ భక్తునికి, నీ సేవకునికి అది ఎంతో ఇష్టం అని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే పేతురు గారు రాసినటువంటి తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యంలో ఆయన ఒక లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నారో తెలుసా? దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచున్నది, స్వచ్ఛమైనది, యథార్థమైనది, నిర్దోషమైనది, నిర్మలమైనది మరియు ఎల్లప్పుడూ నిలుచున్నది అంటున్నారు. ఎల్లప్పుడూ నిలుచున్నది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యం. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఒకవేళ దోషంతో కూడినది అనుకోండి, ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, తప్పులు ఉన్నాయనుకోండి, తప్పుల తడక అనుకోండి, బైబిల్ ఇప్పటి వరకు నిలుస్తుందా? కొన్ని వందల వేల సంవత్సరాలుగా నిలిచిందండి బైబిల్. కాలగర్భంలో కొట్టుకుపోలేదండి. అసలు పనికిరాని పుస్తకం అయితే, తప్పులను పుస్తకం అయితే ఎప్పుడో దీనిని మట్టిలో కలిపేద్దరు. దోషాలతో ఉన్నటువంటి పుస్తకం అయితే, మనుషులకు ఏమాత్రం ఉపయోగపడిన పుస్తకం అయితే ఎప్పుడో దీనిని పక్కన పారేద్దరు. ఎంతమంది మనుషులు రావటం లేదు చెప్పండి తరతరాలుగా. కానీ హక్కును చేర్చుకుంటున్నారు, నెత్తిని పెట్టుకుంటున్నారు,
ప్రియముగా ఎంచుకొని దేవుని వాక్యమును వెంబడించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిలిచింది. మనుషులు చచ్చిపోతున్నారు, దేవుని వాక్యం నిలిచింది. తరాలు 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 గడిచిపోతున్నాయి. మనుషులు మట్టిలో కలిసిపోతున్నారు, దేహాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది వెళ్ళిపోలేదండి ఇప్పటి వరకు. కానీ దేవుని వాక్యం ఆగిందా? దేవుని వాక్యం సమాధి చేయబడిందా? దేవుని వాక్యం లేకుండా పోయిందా? నిలిచింది. ఎందుకు నిలిచింది? తప్పులు లేవు గనక. తప్పులు లేవు గనక నిరభ్యంతరంగా చెబుతాం, నిస్సందేహంగా చెబుతాం, తప్పులు లేవు గనక. రెండవది, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చేత ఆమోదింపబడినటువంటి గ్రంథం. అదేదో ఒక మూలన, ఒక సందులో, ఒక దేశానికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించి ఇక్కడ మాత్రమే ఆమోదింపబడింది, ఇంక ప్రపంచంలో ఇంకెక్కడ ఆమోదింపబడలేదు అనడానికి ఉందా? ప్రపంచంలో అగ్రగామిగా నిలిచినటువంటి గ్రంథరాజం బైబిల్. అగ్రగామిగా నిలిచిన గ్రంథరాజం బైబిల్, పరిశుద్ధ గ్రంథం. కనుక ఈ మాటలను మీరు చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి పుస్తకాలు కూడా గడ్డిని పోలినవే. వస్తాయి, మొలుస్తాయి, కొంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. కొంతకాలం వారు విరాజిల్లుతారు, కానీ గడ్డి పువ్వు అందం. అదంతా గడ్డి పువ్వు అందం. గడ్డి పువ్వు అది కొంతకాలం విరాజిల్లుతుంది, అయితే గడ్డి ఎండుతుంది, దాని పువ్వును రాలుతుంది. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. స్టాండర్డ్గా ఉంటుంది, చెక్కు చెదరదు. ఆకాశము భూమి గతించినా కానీ దేవుని వాక్యములోని పొల్లు సున్నా కూడా తప్పిపోవడానికి వీలు లేదు. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ వాక్యమే మిమ్మల్ని బ్రతికించింది, ఈ వాక్యమే మిమ్మల్ని రక్షించింది, ఈ వాక్యమే మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షిస్తోంది, విడిపిస్తోంది, నిత్య జీవానికి మిమ్మల్ని నడిపిస్తోంది. కనుక స్వచ్ఛమైన దేవుని వాక్యము, కల్తీ లేని దేవుని వాక్యము, పరిశుద్ధమైన దేవుని వాక్యము, నిర్మలమైన దేవుని వాక్యము, మనకు ప్రియముగా ఉన్న దేవుని వాక్యము, మనలను బ్రతికించే దేవుని వాక్యం అని పరిశుద్ధ గ్రంథమును మనము చక్కగా నేర్చుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథపు వెలుగులో అనేక మందిని మనము బ్రతికించవచ్చు. అయితే ఇక్కడతో ఈ పాఠం అయిపోలేదు. పరిశుద్ధ గ్రంథములో లోపములు, పరిశుద్ధ గ్రంథంలో తప్పులు, దోషములు అనగానే ఇక్కడతో ఈ పాఠం అయిపోలేదు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఇతర లోపములు ఉన్నాయి. ఏమిటా ఇతర లోపములు? లోపములు ఏవి లేవన్నారు? స్వచ్ఛమైనది అన్నారు, పవిత్రమైనది అన్నారు. మరి ఇతర లోపములు అంటున్నారు ఏంటి అనగానే, ఈ ఇతర లోపములు ఎలా పుట్టుకొచ్చాయి అంటే తర్జుమా ద్వారా పుట్టుకొచ్చాయి, ముద్రణ ద్వారా పుట్టుకొచ్చాయి. పరిశుద్ధ గ్రంథం దేవుడు ప్రారంభంలో వ్రాయించిన గ్రంథమే అయితే కనుక అందులో ఎటువంటి లోపములు లేవు. ఆదిమ హెబ్రీ, గ్రీకు, అరామిక్ భాషలలో వ్రాయబడినటువంటి లభ్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో ఎటువంటి లోపములు లేవు, ఎటువంటి లోపములు లేవు, నిరభ్యంతరంగా, నిస్సందేహంగా. అయితే మరి పరిశుద్ధ గ్రంథం తర్జుమా చేయబడింది, అనేక భాషలలోనికి తర్జుమా చేయబడింది. ఈ తర్జుమాదారులు ఒకవేళ ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే మరి ఆ తప్పులు కనిపిస్తాయి కదా, తర్జుమాలలో కనిపిస్తాయి కదా. ఒరిజినల్ స్టార్టింగ్ బైబిల్లో అయితే తప్పులు లేవు, ఎటువంటి తప్పులు లేవు, దోషాలు లేవు, రాసుకోండి, గ్యారంటీడ్. ఎందుకంటే నేను నిరూపిస్తున్నాను, ఇప్పటికే ఎన్నో నిరూపించాను. వారు భ్రమపడ్డారు, ఇదిగో ఈ తప్పేమో అనుకున్నారు. అది తప్పు కాదురా, ఇదిగో నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలిరా అని చెప్పి నేను వివరించాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉండిపోయాయి అంటే వివరిస్తూనే ఉన్నాను. అయితే తర్జుమా దశలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి, ముద్రణా దశలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. లోపాలు ఉన్నాయి అని ఒకవేళ ఏమైనా అనుకుంటే కనుక తర్జుమా లోపాలు ఉంటాయి, ముద్రణా లోపాలు ఉంటాయి, రాసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా లోపాలు ఉంటాయి అని ఒకవేళ ఎవరైనా అంటే కనుక, అవి నిజంగా ఉంటే కనుక అవి తర్జుమా లోపాలు అయి ఉండొచ్చు, రెండవది ముద్రణ లోపాలు అయి ఉండొచ్చు, ప్రింటింగ్ ఎర్రర్స్ లేక టైపో ఎర్రర్స్, ట్రాన్స్లేషన్ ఎర్రర్స్. తర్జుమా చాలా భాషల్లోనికి వెళ్ళింది కదా, తెలుగు భాషలోనికి, తమిళ్లోనికి, మలయాళంలోనికి, ఇంగ్లీష్లోనికి, అరబిక్లోనికి, ఇలా చాలా భాషల్లోనికి తర్జుమా అయింది కదా. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా భాషల్లోనికి బైబిల్ తర్జుమా అయిపోయింది. మీకు ఏ పుస్తకం అలా అవ్వలేదు, బైబిల్ అయింది. ఇలా తర్జుమా చేసినటువంటి ప్రక్రియలో
తర్జుమాదారులు ఒకవేళ అవి కూడా చాలా మైనర్ మిస్టేక్స్ ఒకవేళ చేసి ఉండొచ్చు. చేసిన తరువాత ఆ తప్పులను వారు సరిచేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణలు చెబుతాను. అటువంటి తప్పులు ఏమైనా బైబిల్లో ఉన్నాయా అనేటువంటి ఉదాహరణలు మీకు చెబితే మీకు అర్థమవుతుంది. మొట్టమొదట తర్జుమా లోపాల దగ్గరికి వద్దాం. అది కూడా తెలుగు తర్జుమా దగ్గరికి వద్దాం. ఎందుకంటే మిగిలిన తర్జుమాల గురించి ఇప్పుడు మనకు అప్రస్తుతం కదా. వాటిలో కూడా ఒకవేళ తర్జుమా లోపాలు ఉంటే ఆ భాషలో బైబిల్ బోధించేటప్పుడు వారు ఆ సందర్భాన్ని తీసుకుని వస్తారు. హిందీ భాషలో బైబిల్ బోధించేటప్పుడు హిందీ భాషలోని తర్జుమా చేసినప్పుడు ఎక్కడైనా ఒకవేళ హిందీ బైబిల్లో తర్జుమా లోపాలు ఉంటే వారు చెబుతారు. నేను ఇప్పుడు ఏ భాషలో చెబుతున్నాను, మీకు తెలుగు భాషలో చెబుతున్నాను కనుక మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు దేని మీద ఉంది? తెలుగు భాషలో వ్రాయబడినటువంటి బైబిల్ మీద ఉంది. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్, ముద్రణ లోపాలు తెలుగు భాషలోనికి తర్జుమా చేసినప్పుడు ఏమైనా జరిగి ఉంటాయా? ఒకవేళ అలా ఉంటే కనుక వాటిని తర్జుమా లోపాలు అని మనం తీసుకోవచ్చు. కనుక ఆ ఉదాహరణలు ఏమైనా ఉంటే ఇప్పుడు మీకు చెబుతాను. జాగ్రత్తగా మీరు ఈ ఉదాహరణలను మనస్సును పెట్టండి. మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు కన్యమరియకు జన్మించారు. మనందరికీ తెలిసిన విషయం. యేసుక్రీస్తు ప్రభువు కన్యమరియ ద్వారా వచ్చిన తర్వాత యోసేపు మరియలకు వివాహమై వారు పిల్లలను కన్నారు. యేసుక్రీస్తు ప్రభువు తరువాత యోసేపు ద్వారా మరియ గారు పిల్లలను కన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు తర్వాత ఆ కుటుంబంలో, మరియ యోసేపుల కుటుంబంలో వారు తల్లిదండ్రులుగా ఉండి పిల్లలను కన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తరువాత కూడా సంతానం మనకు కనిపిస్తుంది. వారు పరిశుద్ధాత్మ చేత పుట్టినవారు కారు, కానీ వారు శారీరకముగా మనందరం ఎలా పుట్టామో అలాగే పుట్టినవారు. అలా పుట్టినటువంటి వారిని గూర్చి తర్జుమాదారులు మొట్టమొదటి ఏమని రాశారంటే, యేసుక్రీస్తు యొక్క అక్క చెల్లెండ్రు అని రాసేశారు. తర్జుమాదారులు బై మిస్టేక్, బై ఎర్రర్ వారు ఏమని రాసేశారు? యేసుక్రీస్తు యొక్క అక్క చెల్లెండ్రు అని రాసేశారు. యేసుక్రీస్తు యొక్క అక్క చెల్లెండ్రు అని రాసేస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి అక్క ఎవరు ఉంటారు? యేసుక్రీస్తు ప్రభు వారే కదా ఆ కుటుంబంలో మొదటి సంతానం, ప్రథమ సంతానం. అది కూడా యోసేపుతో మరియ గారు వివాహం కాకమునుపు ప్రధానం మాత్రమే అయింది. పరిశుద్ధాత్మ వలన ఆయన పరలోకంలో నుండి మరియ గారి గర్భంలో శరీరాన్ని తెచ్చుకుని వచ్చేసారు. కనుక ఈయనకు చెల్లెండ్రు ఉంటారు తప్ప అక్కలు ఉండరు. కానీ తెలుగు తర్జుమాలో ఆంగ్లంలో ఈ ప్రాబ్లం లేదు. ఆంగ్లంలో సిస్టర్స్ అని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆంగ్లంలో సిస్టర్స్ అని మాట్లాడతారు, తెలుగు వచ్చేసరికి అక్క వేరు చెల్లి వేరు. ఆంగ్లంలో అక్కనైనా సిస్టర్ అంటారు, చెల్లినైనా సిస్టర్ అంటారు. మీకు అర్థమవుతుందో? తర్జుమా లోపాలు ఈ విధంగానే ఉంటాయి. కనుక బై మిస్టేక్ ప్రారంభంలో ఈ తర్జుమాదారులు ఏమని రాసేసారంటే, యేసుక్రీస్తు యొక్క అక్క చెల్లెండ్రు అని రాసేసారు ఆ వాక్య భాగం దగ్గర. ఆ తర్వాత సవరణ ఇచ్చారు, సరిచేసుకున్నారు. అక్క చెల్లెండ్రుని రాయకూడదు, సోదరీమణులను రాయాలనుకున్నారు. తర్వాత సోదరీమణులని దానిని సరిచేశారు. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్లో సోదరీమణులనే ఉంది. సో ఈ విషయంలో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తర్జుమా లోపాలు ఎలా ఉంటాయో మీకు తెలియడం కోసం ఈ ఉదాహరణ చెప్పాను. ఆ వాక్య భాగం ఒకసారి చూడండి మీకు కావాలి అంటే. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వాక్యం నుండి. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాయను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇక్కడ సోదరీమణులను ఉంది కదా. పూర్వం ట్రాన్స్లేషన్స్లో తెలుగు బైబిల్లో ఏమని ఉండేదంటే, ఇక్కడ ఇతని అక్క చెల్లెండ్రు అందరూ మనతోనే ఉన్నారు కారా అని ఉండేది. అక్క చెల్లెండ్రు అని ఉంటే మరి తప్పు కదా, అది దోషం అవుతుంది కదా. యేసుక్రీస్తుకు ముందు అక్క ఎవరున్నారు? లేరు కదా. కనుక వారు సరి చేసుకున్నారు. మరలా హీబ్రూ బైబిల్ నుంచి, గ్రీక్ బైబిల్ నుంచి, అరామిక్ బైబిల్ నుంచి ఆ ట్రాన్స్లేషన్స్ మరలా వీరు చూచి సోదరీమణులను రాయాలి తెలుగులో. ఇంగ్లీష్లో లాగా సిస్టర్స్ అని రాసిస్తే సరిపోదు, ఇక్కడ సోదరీమణులను ఉండాలి.
కేవలం యేసుక్రీస్తు ప్రభు తర్వాత వచ్చినటువంటి వారందరూ చెల్లెండ్రు మాత్రమే అవుతారు కనుక సోదరీమణులను వ్రాయాలి అని వారు సరిచేశారు, సవరించారు. అర్థమవుతుందా మీకు? తర్జుమా లోపాలు ఈ విధంగా ఉంటాయి. అలాగే మరొక ఎగ్జాంపుల్ని మనం చూడగలిగితే, ముఖ్యంగా పాత నిబంధన కాలంలో రాజులు వారి యొక్క పరిపాలనలు, వారి యొక్క వయస్సు, వీటిని వ్రాసేటప్పుడు, అలాగే వంశావళులు వారి యొక్క పేర్లు వ్రాసేటప్పుడు, వారు నివసించినటువంటి ఊరి పేర్లు రాసేటప్పుడు అక్కడక్కడ తర్జుమా లోపాలు రావచ్చు. ముఖ్యంగా ఏ విషయాల్లో వస్తాయి తర్జుమా లోపాలు? ఇంకా మిగిలిన వాటిలో రాజుల పరిపాలనా కాలం ఉంది, రాజుల యొక్క వయస్సు ఉంది, వారి యొక్క వయస్సు విషయంలో కావచ్చు, వారు ఎప్పుడు పరిపాలన ప్రారంభించారనేటువంటి విషయంలో కావచ్చు, 2 పర్యాయములు ఒకే సందర్భాన్ని గూర్చి వ్రాసినప్పుడు అటువంటి సందర్భాలలో కావచ్చు, వారి యొక్క పేర్ల విషయంలో కావచ్చు, ఊరి పేర్ల విషయంలో కావచ్చు, ఇటువంటి విషయంలో ఒకవేళ తర్జుమా లోపాలు రావచ్చు. వాటిని చాలా వరకు నివారించేశారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బైబిల్లో ఒకానొక తర్జుమా లోపాన్ని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఇంతకు మునుపు నేను ఉత్తరం అనేటువంటి కార్యక్రమంలో కూడా ఈ విషయాన్ని గురించి నేను మాట్లాడాను. యెహోయాకీను యొక్క వయస్సు, అతడు ఏలన ఆరంభించినప్పుడు యెహోయాకీన్ అనేటువంటి రాజు ఎంత వయసుతో ఉన్నాడనేటువంటి విషయాన్ని గురించి రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము 8వ వాక్యంలో మీరు చూడండి. రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము 8వ వాక్యం, యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. ఇక్కడ యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలనుంది? 18 ఏండ్లవాడు. రైట్. ఆ తర్వాత దినవృత్తాంతములు 2వ గ్రంథం, మరలా ఇదే టాపిక్ దినవృత్తాంతాల్లో కూడా రాయబడింది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము 9వ వాక్యం, యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇక్కడ యెహోయాకీనే, అక్కడ యెహోయాకీనే, ఇద్దరూ ఒకటే. కానీ అక్కడ 18 ఏండ్ల వాడై పరిపాలన ప్రారంభించాడని ఉంటే ఇక్కడ 8 ఏండ్ల వాడై పరిపాలన ప్రారంభించాడని ఉంది. తర్జుమా లోపం ఇది. ఎక్కడ తర్జుమా లోపం? ఎందుకు? రాజుల గ్రంథంలోదా లేక దినవృత్తాంతముల గ్రంథంలోదా అంటే దినవృత్తాంతముల గ్రంథంలోనిదే. 8 ఏండ్ల వాడై కాదు, 18 ఏండ్ల వాడై. తర్జుమా చేసేటప్పుడు ఆ ఒకటి మర్చిపోయారు వారు. ఎందుకంటే ఆ హీబ్రూ భాషలో వ్రాయబడినటువంటి ఆ లెటర్స్ చాలా క్లిష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవటానికి. చాలా క్షుణ్ణంగా వాటిని పరిశీలించాలి. ఆ పాత గ్రంథంలో, పురాతనమైనటువంటి మొదటి గ్రంథంలో వారు చూచి వ్రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ట్రాన్స్లేషన్ చేయాలి. ఇక్కడ వారు ఆ ట్రాన్స్లేషన్ మిస్టేక్ చేశారు. తర్జుమా లోపం అంటారు దీనిని. అంతే. ఇంతకు మించి తర్జుమా లోపాలు పరిశుద్ధ గ్రంథంలో ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు. తర్జుమా లోపాలను చేస్తే అది దేవుని తప్పు కాదు కదా, తర్జుమాదారుల యొక్క తప్పు. ఎందుకంటే తర్జుమాదారులు మానవులు, మనుషులు. వారు ఒకవేళ తప్పు చేయడం అనేది సహజం. ఆ విషయంలో కూడా దేవుడు ఎంతగానో వారిని ప్రేరేపించి, ఎంతగానో వారికి శక్తినిచ్చి, సహాయాన్ని ఇచ్చి జరిగించాడు. అయినప్పటికీ మానవ మాత్రులు గనక ఆయా దశలలో వారు తర్జుమా లోపాలను ఒకవేళ జరిగించి ఉండొచ్చు. వాటిని మరలా మనం సరి చేసుకుంటే సరిపోతుంది. తర్జుమా లోపాలు అయితే మనం సరి చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ప్రోడక్ట్ మనం కొనుక్కుంటామండి, ఏదైనా ప్రోడక్ట్ మనం కొనుక్కుంటాం మంచి కంపెనీ నుండి, సోనీ నుంచో, లేకపోతే ఒక యాపిల్ నుంచో, లేకపోతే హెచ్పి నుంచో, లేకపోతే డెల్ కంపెనీ నుంచో ఏదైనా ఒక మంచి ఎలక్ట్రానిక్ ఐటెం మనం కొనుక్కున్నాం అనుకోండి. అదంతా బాగానే ఉంది, కానీ దాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏవో కొద్దిగా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ మనకు కనిపించాయి అనుకోండి. మనం వెంటనే కస్టమర్ కేర్ కాల్ చేస్తాం, కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు. అప్పుడు వెంటనే వారు ఏం చెబుతారు? సరి చేసుకోవలసిన విధానాన్ని చెబుతారు. మనం సరి చేసుకుంటాం, అయిపోయింది. సరి చేసుకోవాల్సిన విధానాన్ని చెబుతారు. సాఫ్ట్వేర్లో ఏ మార్పులు చేయాలి, ఇదిగో మీరు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మీరు ఉపయోగించడం తప్పు అయిపోయింది, లేకపోతే మీరు ఈ విధంగా ఆపరేట్ చేయకూడదు, ఈ విధంగా చేయాలి, లేకపోతే దీనికి యాక్సెసరీస్ ఇవి తీసుకోవాలి అని వారు కావలసినటువంటి ఉపకరణాలను, ఉపాయాలను వారు సూచిస్తారు. వెంటనే మనం దానికి తగ్గట్టుగా ఫాలో అయిపోతే అది మనకు సరిగ్గా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనకు ఆపరేట్ చేయడం రాకపోయినప్పుడు వారు చెబుతారు, ఆ మాన్యువల్ ఇస్తారు, దానిని చూసి మనం సరి చేసుకోవాలి. ఆ విధమైనటువంటి సవరణలే ఇవన్నీ.
తర్జుమా లోపములకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తర్జుమా లోపములు కదా ఇవి. ఒరిజినల్ టెక్స్ట్కి వెళ్ళండి, మీకు అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తుంది. యెహోయాకీను వయస్సు 18 ఏండ్లు, 2 చోట్ల కూడా 18 ఏళ్ళే కనిపిస్తుంది. కానీ మీరు మరి ట్రాన్స్లేటెడ్ బైబిల్ చదువుతున్నారు కనుక ఈ యొక్క తర్జుమా లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకోవాలి. సరిచేయటానికి నా బోటి వారు ఉన్నారు కదా, సరిచేస్తున్నాను. అందుకే మీకు ఎటువంటి ఆటంకము లేకుండా అలాంటివి ఏమైనా ఎదురైనప్పుడు సరిచేస్తున్నాను. అందుకే ఇక ఇప్పటి వరకు మనకు ఎదురైనవి ఇవే తర్జుమా లోపాలు. ఒకటైతే ఆల్రెడీ సరిచేయబడింది, సోదరీమణులు అనే దగ్గర సరిచేయబడింది. అక్క చెల్లెండ్రు అనే పదాన్ని తీసేశారు, సోదరీమణులు అని పెట్టారు, సరిచేసేసారు. ఇది కూడా త్వరలో సరిచేస్తారని నేను ఆశిస్తున్నాను. సరిచేస్తే మంచిది. తరువాతి ముద్రణ దశలో వారు సరిచేసుకుంటే మంచిది. ఇక ముద్రణ లోపాలు, ఇప్పటి వరకు మనం ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ చూసాం, తర్జుమా లోపాలను చూసాం. ఇప్పుడు ప్రింటింగ్ ఎర్రర్స్, టైపో ఎర్రర్స్ లేక ప్రింటింగ్ ఎర్రర్స్. ఈ బైబిల్ అంతటిని ప్రింట్ చేయాలంటే ముందుగా దీనిని సాఫ్ట్ కాపీలోకి తీసుకుని రావాలి. టైప్ చేసుకోవాలి కదా, కంప్యూటర్లో టైప్ చేసుకోవాలి. ఈ టైప్ చేసేటప్పుడు కొంతమంది మరలా అక్కడ సరిగ్గా టైప్ చేయకపోవచ్చు, సరిగ్గా ఒత్తులు పెట్టకపోవచ్చు, కొన్ని అక్షరాలు మిస్ అయిపోవచ్చు. అలాంటి ఎర్రర్స్ ఎక్కడైనా మనకు కనిపిస్తుంటాయి. అలాంటివి కొంచెం ఎక్కువగానే తెలుగు బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే కంప్యూటర్ బైబిల్ వచ్చింది ఆ తర్వాత, అంటే పాత బైబిల్ ఎలా ఉండేది, ఇప్పుడు మనం చాలా మట్టుకు పాత బైబిల్నే వాడుతున్నాం. కానీ కొంతమంది అప్డేట్ అవుతున్నారు, కంప్యూటర్ బైబిల్కి అప్డేట్ అవుతున్నారు. కంప్యూటర్ బైబిల్లో అక్షరాలు గుండ్రంగా ఉంటాయి. పాత బైబిల్లో, ఒరిజినల్ బైబిల్లో చాలా కాలంగా మనకు ప్రాచుర్యంలో ఉన్నటువంటి బైబిల్లో అక్షరాలు ఎలా ఉంటాయి, కాస్త నేరోడ్గా ఉంటాయి, అక్షరాలు కాస్త నొక్కినట్టుగా ఉంటాయి. కంప్యూటర్ బైబిల్ వచ్చిన తర్వాత ఇలాంటి టైపో ఎర్రర్స్ దాదాపుగా వారు తీసేశారు, తొలగించేశారు, సరిచేసేసారు. కానీ పాత బైబిల్ ఉందో చూసారా, ఇప్పటికీ పాత బైబిల్ వాడుతుంటారు చూసారా, ఆ పాత బైబిల్లో మనకు ఈ టైపో ఎర్రర్స్ కనిపిస్తుంటాయి. కంప్యూటర్ బైబిల్లో కూడా కనిపించవచ్చు, అందులో పెద్ద వింత ఏమీ లేదు. వాటిని తర్వాతి ముద్రణలో వారు సరిచేయవచ్చు, అందులో పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి విషయం ఏమీ లేదు. టైపో ఎర్రర్స్ ఎలా ఉంటాయో మీకు ఎగ్జాంపుల్ కొన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్ బైబిల్ ఉంటే అందులో ఈ ఎర్రర్స్ సరిచేయబడి ఉండొచ్చు. ఇప్పటికే అలా సరిచేయబడి ఉంటే కనుక మీకు ఆ దోషాలు ఏమి కనిపించవు. పాత బైబిల్ ఎవరి దగ్గర అయితే ఉందో వారి బైబిల్స్లో మాత్రం ఈ దోషాలు ఉంటాయి. మీరు వాటిని ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. ఆదికాండము 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. నోవహు జలప్రళయ విషయంలో వ్రాయబడినటువంటి మాటలు. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను అని రాయబడింది. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి సంగతి. అక్కడ జాగ్రత్తగా చూసారా, చాలా బైబిల్స్లో నాశము అని ఉంది, అంటే నా కుంటిసా ము, నాశనము, అది నా పడలేదు, అంటే టైపో ఎర్రర్, ప్రింటింగ్ ఎర్రర్, ముద్రణాలోపం. ఈ నాశము అనేటువంటి పదం చాలా చోట్ల మనకు కనిపిస్తుంది, దాదాపుగా ఒక 21 సార్లు కనిపిస్తుంది బైబిల్ అంతట్లో. పాత బైబిల్లో అయితే నాశము, నాశనమునకు బదులు నాశము అని పడిందన్నమాట, ఆ నా మిస్ అయిపోయిందన్నమాట. ఇది ఒకానొక టైపో ఎర్రర్. అలాగే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూడండి. కంప్యూటర్ బైబిల్లో మీకు అది సరిచేయబడి ఉంటే మంచి విషయమే. ఒకవేళ ఓల్డ్ బైబిల్ మీరు వాడుతుంటే కనుక అందులో మీకు ఈ లోపం ఉండొచ్చు, ముద్రణ లోపం ఉండొచ్చు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూడండి. 20వ వాక్యం నుండి చూడండి. 20వ వాక్యం నుండి, యోధా వంశస్థుల గోత్రమునకు వారి వంశలము అని పడింది, వంశముల అని పడాలి. చూడండి, యోధా వంశస్థుల గోత్రమునకు వారి వంశలము అని పడింది, వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది అని ఉండాలి అక్కడ. కానీ ఏమని పడింది, వంశలము అని పడింది. వంశలం అనేది రాంగ్ కదా, అది టైపో ఎర్రర్, అది ప్రింటింగ్ ఎర్రర్ అన్నమాట, ముద్రణా లోపం అనమాట అది. అలాగే మరొక లోపాన్ని చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యం. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసరి. ఖడ్గము అని పడింది, ఖడ్గము అని పడాలి. గిద్యోను ఖడ్గము కరెక్ట్ అని పడింది, యెహోవా ఖడ్గము అని పడింది, దావతు పడింది డా కింద.
అది గావత్తు పడాలి. అది ఒకానొక టైపో ఎర్రర్. పాత బైబిల్లో మీకు ఈ టైపో ఎర్రర్ కనిపిస్తుంది. కంప్యూటర్ బైబిల్లో ఒకవేళ ఉండకపోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. 7వ వాక్యం, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. సన్నిధిని లేదు, అక్కడ సన్నిధి ఉండెను అని ఉంది. ఏం పడలేదు? నీ పడలేదు. చూడండి, మళ్ళీ చూడండి. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను అని ఉంది. సన్నిధిని ఉండెను అని ఉండాలి, నీ పడలేదు అనమాట. అది ఒక టైపో ఎర్రర్. అలాగే మరొక ఉదాహరణ చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 9వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 9వ వాక్యం. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు అని వ్రాయబడిన దగ్గర ఢీకొని అని రాయబడాలి, కానీ ఢీకొని అని రాయబడింది. డీకి ఒత్తు లేదు. అదొక టైపో ఎర్రర్, ప్రింటింగ్ ఎర్రర్. ఒత్తు లేకపోయినా ఎర్రర్ అంటే అవును ఎర్రరే. అది తరువాతి ముద్రణలో వారు సరి చేసుకోవచ్చు. కంప్యూటర్ బైబిల్లో అంటే కంప్యూటర్ టైపింగ్ అయినటువంటి బైబిల్లో ఒకవేళ ఆ లోపం మీకు కనబడకపోవచ్చు. అలాగే మరొక ఉదాహరణ చూపిస్తాను. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 30వ వాక్యం నుండి చూడండి. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 30వ వాక్యం నుండి, బబులోను వారు సుక్కోత్బెనోతు దేవతను, కోతావారు నెర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, ఆవియులు నిబ్హజు దేవతను, తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి అని ఉంది. ఎవరికి వారు దేవతను పెట్టుకొని చుండిరి అని వ్రాయబడి ఉండాలి. ఎవరికి వారు, ఎవరు వారు అని వ్రాయబడింది. సో అది కూడా ఒకానొక టైపో ఎర్రర్. అలాగే ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. అవన్నీ కూడా తరువాతి ముద్రణల్లో వారు సరి చేసుకుంటే చాలా మంచిది. బైబిల్ని ప్రింట్ చేస్తున్న వారు సరి చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రింటింగ్ ఎర్రర్సే. ఇంకొక ఉదాహరణ మీకు చూపిస్తాను. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము మొదటి వాక్యం. యోషియా ఏలనారంభించినప్పుడు అని ఉంది. అక్కడ యోషియా కాదు, యోషియా. షీకి దీర్ఘం ఉండాలి. ఇది కూడా ఒకానొక టైపో ఎర్రర్. ఇటువంటి చిన్న చిన్న మైనర్ టైపో ఎర్రర్స్ అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసాం. వాటన్నిటినీ కూడా మన ఆండ్రాయిడ్ యాప్లో, మనకంటూ ప్రత్యేకంగా ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్లో మనం ఆండ్రాయిడ్ యాప్ మెయింటైన్ చేస్తున్నాం ప్రత్యేకంగా బైబిల్ కోసం. తెలుగు రెఫరెన్స్ బైబిల్ అని మీరు సెర్చ్ చేయగలిగితే, లేక స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అని సెర్చ్ చేసి మన యాప్స్లో మీరు చూడగలిగితే తెలుగు రెఫరెన్స్ బైబిల్ అని మీకు మన బైబిల్ అప్లికేషన్ కనిపిస్తుంది. అందులో మేము ఇవన్నీ కూడా సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎటువంటి ముద్రణ లోపాలు ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కావాలంటే మీరు తప్పనిసరిగా ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో బైబిల్ చదువుకోవటానికి, మీరు ఒకవేళ ప్రింటింగ్ బైబిల్ మీ చెంత లేనప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ యాప్ ద్వారా బైబిల్ చదువుకోవాలనుకున్నప్పుడు మన బైబిల్ అప్లికేషన్ మీరు వినియోగించుకుంటే చాలా మంచిది. ప్రియులారా, ఈ విధంగా బైబిల్లో తర్జుమా లోపాలు, ముద్రణ లోపాలు మనకు మైనర్గా అక్కడక్కడ కనిపించినా కానీ ఇవన్నీ కూడా తెలుగు బైబిల్కే పరిమితం సుమా. ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళి ఇదే తప్పులు అక్కడ ఉంటాయంటూ ఉండవు. హిందీ బైబిల్కి వెళ్ళి ఇవే తప్పులు అక్కడ ఉంటాయంటూ ఉండవు. అక్కడ మరలా వేరే తప్పులు ఉండొచ్చు. తర్జుమా తప్పులు లేక ముద్రణ తప్పులు అక్కడ వేరేగా ఉండొచ్చు, ఎందుకంటే అది హిందీ భాష, లేదంటే తమిళ భాష వేరు, అలాగే మలయాళం భాష వేరు. అర్థం చేసుకుంటున్నారా మీరు? ఇప్పటి వరకు మనం తెలుగు భాషలో తర్జుమా లోపాలు, ముద్రణ లోపాలను గురించి మాత్రమే ఆలోచించాం. కానీ బైబిల్లో దేవుడు వ్రాయించిన మాటలలో తప్పులు ఉన్నాయంటే లేవు, అర్థాలు తప్పుగా ఉన్నాయంటే లేవు. సర్వశక్తుడు అబద్ధమాడుట కానీ, అన్యాయము చేయుట కానీ అసంభవం, దుష్కార్యము చేయుట అసంభవం. కనుక ఆయన మాటలన్నీ ఎంతో పవిత్రమైనవి. అంత పవిత్రమైనటువంటి మాటలను దేవుని గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కనుక ప్రియులారా, బైబిల్లో తప్పులు ఉన్నాయా? లేవు. ఒకవేళ ఉన్నాయి అని ఎవరైనా అంటున్నారంటే అవి వేటికి సంబంధించినవి ఉంటాయి? తర్జుమా లోపాలు కానీ లేక ముద్రణ లోపాలు కానీ ఉంటే ఉండవచ్చు. వాటిని మలి ముద్రణలలో మనము సరి చేసుకుంటే మంచిది.
అవకాశం మన చేతుల్లో ఉంది కదా. మలిముద్రణల్లో మనం వాటిని సరి చేసుకోవచ్చు. దేవుడే తప్పు చెప్పాడు అనుకోండి, వాటిని మనం సరి చేయలేం, కానీ దేవుడు తప్పు చెప్పలేదు. కానీ తర్జుమా చేసింది మనమే, అంటే మన మనుష్యులే. తర్జుమా చేసిన తర్వాత ప్రింటింగ్ చేస్తున్నది మన మనుష్యులే. కనుక వీటిని మనం సరి చేసుకోవచ్చు. వీటిలో తప్పులు జరిగితే వీటిని సరి చేసుకోవచ్చు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా చక్కగా నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. ఇంతటితో ఈ పాఠం ముగింపబడింది. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మా ఆత్మలను రక్షించనుద్దేశించి మీ శక్తి కలిగిన వాక్యమును ముద్రింపజేసి మా కన్నుల ఎదుట ఉంచి మేము చదువుకొనుటకు వీలుగా మమ్మను ఆయుత్తపరిచినందుకు, మాకు మంచి అవకాశమును దయచేసినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాము. మా తండ్రి, మీ మాటలను మేము అక్షరాల రూపంలో చూడగలుగుతున్నామంటే అది మాకు ఎంతో ధన్యత. తండ్రి, కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు చెల్లించి మీ మాటలను కొనుక్కోవాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కనుక నాయనా, మీరు మానవులపై ఎంతో ప్రేమ నుంచి తండ్రి వారికి దాదాపుగా ఉచితముగా ఈ వాక్యమును, గ్రంథమును అనుగ్రహించుచున్నందుకు మేము మిమ్మల్ని స్తుతించుచున్నాము, ఘనపరచుచున్నాము. మీ మాటలను ఎంతో తేలికగా పొందినటువంటి మీ బిడ్డలు గొప్పగా వాటిని స్వీకరించి మీరు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదముగా వాటిని చూస్తూ ప్రతిదినము మీ గ్రంథమును చదువుటయందు, మీ గ్రంథమును గ్రహించుటయందు నేర్చుకుని వారి బ్రతుకులను సరిచేసుకున్నట్లు తండ్రి ఎల్లప్పుడూ వారు నిబద్ధతతో ఉండగలుగుటకు, స్థిరమైన మనస్సును కలిగి క్రీస్తు ప్రభువులో వారు కొనసాగగలుగుటకు సహాయమును అనుగ్రహించండి. అనేక మందికి వెలుగును చూపే గ్రంథముగా పరిశుద్ధ గ్రంథము కనిపించుచున్నప్పుడు ఏమాత్రము దోషములు కానీ, లోపములు కానీ, తప్పులు కానీ లేనటువంటి గ్రంథరాజముగా మాకు కనిపిస్తున్నప్పుడు ఈ గ్రంథమును హత్తుకొని ఈ గ్రంథములో ఉన్నటువంటి మాటలన్నింటి సారాంశమును మేము తెలుసుకుంటూ మీ మార్గములో కొనసాగగలుగుటకు మీ కృపను మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.